అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ సాయిరామ్, చిన్నపిల్లల డాక్టర్ని. నేను చేస్తున్న వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి, నచ్చుతున్నాయి అంటే నా వీడియోస్ని మీ ఫ్యామిలీతోనూ, ఫ్రెండ్స్తోనూ షేర్ చేయండి. దాంతోపాటు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేస్తున్నారు అంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. దాంతోపాటు నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మనం చర్చించబోయే అంశం మంగోలియన్ స్పాట్స్ అండి. ఎక్కువ శాతం మంది పురుటి పిల్లలకి వీపు పైన, దాంతోపాటు పిరుదులు బటక్స్ పైన ఆకుపచ్చని లేదా బ్లూ కలర్లో మచ్చలు చూస్తూ ఉంటామండి. వాటినే మంగోలియన్ స్పాట్స్ అంటాం. తెలుగులో అయితే పలక బూడిద మచ్చలు అన్నారు. దాన్ని సైంటిఫిక్గా చెప్పాలి అంటే కంజెనిటల్ డెర్మల్ మెలనోసైటోసిస్ అన్నారండి. ఈ మంగోలియన్ మచ్చలు ఎలా ఏర్పడతాయో కొన్ని పురాణాల్లో చెప్పున్నారండి. అంటే ఈ చైనీస్ కానీ, దాంతోపాటు కొరియన్ పురాణాల్లో ఏం చెప్తారంటే బిడ్డ డెలివరీ అయ్యేటప్పుడు తల్లి గర్భం నుంచి బయటికి రావడానికి ఇష్టపడడు. అందుకని వాళ్ళ డెలివరీ చేసే గాడెసెస్ అంటే దేవతలు ఉంటారంట. వాళ్ళు లోపల ఉన్న బిడ్డని వీపు వైపున కొట్టి చేత్తో బయటికి పొమ్మని నెడతారంట. అందుకని ఇవి ఆ మచ్చలు వచ్చాయి అని అంటూ ఉంటారండి. మన ఇండియన్స్ ఎక్కువ శాతం ఏమనుకుంటారంటే బిడ్డ పుట్టిన తర్వాత డాక్టర్స్ వెనక నుంచి కొడతారు, దానివల్ల ఆ మచ్చలు ఏర్పడిపోయాయి అనుకుంటారు. ఎందుకంటే అవి చూడ్డానికి బ్రూయిస్ అంటే కొట్టిన తర్వాత వచ్చే కొంచెం కందిపోయినట్లు కనిపిస్తూ ఉంటాయండి. అందుకని అందరూ అలానే అనుకుంటారు. కాకపోతే వీటి సైంటిఫిక్ రీజన్ వేరే ఉంది. అది ఒకసారి చూద్దాం. ఈ మంగోలియన్ స్పాట్స్ ఎలా ఏర్పడతాయో మనం సైంటిఫిక్గా చూడాలి అంటే ముందు మెలనోసైట్స్ గురించి తెలుసుకోవాలండి. అందరి చర్మంలో మెలనిన్ ఉండడం వల్లే ఒక స్పెసిఫిక్ కలర్లో ఉంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నారంటే ఎక్కువ మెలనిన్ ఫామ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ డార్క్గా ఉంటారు. మెలనిన్ తక్కువగా ఉంది అంటే వాళ్ళు ఎక్కువ తెల్లగా కనిపిస్తూ ఉంటారండి. ఈ మెలనిన్ ఉండే కణాలని మెలనోసైట్స్ అంటాం. ఆ మెలనోసైట్స్ అనేవి మనం పిండ దశలో ఉన్నప్పుడు న్యూరల్ క్రెస్ట్ సెల్స్ నుంచి తయారవుతాయి. అది మన వెన్నెముక చుట్టూరు ఉంటాయి అనుకోండి. అక్కడ తయారైన మెలనోసైట్స్ అనేవి అక్కడే ఉండవండి. అక్కడే ఉండకుండా చర్మం మొత్తానికి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. ఆ మెలనోసైట్స్ అనేవి మన వెన్నెముక చుట్టూ ఉన్న న్యూరల్ క్రెస్ట్ సెల్స్ నుంచి తయారయ్యి వాటి నార్మల్ ప్రదేశానికి వెళ్ళిపోవాలండి. దాటి నార్మల్ ప్రదేశం ఏంటి? ఎపిడెర్మిస్. చర్మంలో కూడా 3 లేయర్లు ఉంటాయి అనుకోండి. బ్రాడ్గా చెప్పాలంటే ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్. దాంట్లో కూడా టాప్ మోస్ట్ అంటే బయట మనకు కనిపించే లేయర్ అనేది ఎపిడెర్మిస్ అనమాట. ఆ లేయర్కి వెళ్ళిపోవాలి. అవి అలా వెళ్ళిపోకుండా డెర్మిస్ అంటే ఎపిడెర్మిస్ కింద ఉండే లేయర్లోనే ఆగిపోయాయి అనుకోండి, మనకు ఇలాంటి మంగోలియన్ మచ్చలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి ఎక్కువగా పిల్లలకి వెనకాల నడుము దగ్గర వస్తూ ఉంటాయి. దాంతోపాటు పిరుదులు బటక్స్ దగ్గర కూడా వస్తూ ఉంటాయండి. కొంతమందికి షోల్డర్ దగ్గర కూడా వస్తూ ఉంటాయి. వీటికి స్పెసిఫిక్గా ఒక ఆకారం అంటూ ఏముండదు. లైట్ బ్లూ కలర్ లేదా కొంచెం ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటి వల్ల పిల్లలకి ఏమన్నా ఇబ్బంది ఉందా అంటే ఎలాంటి ఇబ్బంది ఉండదండి. కాకపోతే రాకూడని ప్లేసెస్ అంటే బయటికి కనిపించే ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్లో వచ్చాయి అనుకో, చేతుల పైన, దాంతోపాటు ముఖం దగ్గర, నెక్ దగ్గర వచ్చాయనుకోండి, కొంచెం చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవి చాలామంది పిల్లలకి కామన్గా వస్తూ ఉంటాయి. వీటిని చూసి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎక్కువ శాతం 1 లేదా 2 సంవత్సరాలకి వాటంతట అవే కనబడకుండా పోతాయి. చాలా రేర్గా 6 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అది చాలా రేర్. వాటి కోసం మనం భయపడాల్సిన అవసరం లేదు. స్పెసిఫిక్గా మనం దీనికోసం ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలి, మందులు వాడాలి అన్నట్లు కూడా ఏమీ లేదు. వాటంతట అవే పోతాయి. వెయిట్ చేయడం చాలా ఉత్తమం. ఒకవేళ 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంది, చాలా పెద్దగా ఉన్నాయి అంటే 1 సంవత్సరం కంటే ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇవి నార్మల్గా లైట్ బ్లూ కలర్లోనే ఉన్నాయి, దాంతోపాటు నడుము దగ్గర లేదా బటక్స్ దగ్గరే ఉన్నాయి అంటే భయపడాల్సిన అవసరమే లేదండి. వెయిట్ చేయొచ్చు, వెయిట్ అండ్ వాచ్ చేయొచ్చు. ఒకవేళ ఇవి బయటికి ఎక్స్పోజ్ అయ్యే ప్రదేశాల్లో ఉన్నాయి, దానివల్ల చూడ్డానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, ఎక్కువ రోజులు తగ్గకుండా అలానే ఉంటున్నాయి అంటే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. కానీ వీటిలో స్పెషల్గా మనం తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఏంటంటే ఈ మంగోలియన్ స్పాట్స్ అనేవి చాలా ఎక్స్టెన్సివ్గా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి, ఒళ్ళంతా వచ్చేస్తున్నాయి. దాంతోపాటు చాలా డార్క్ బ్లూ కలరు, బ్లాక్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. దాంతోపాటు ఎక్కువ సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అట్లానే ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళు కన్సాంగ్యునస్ మ్యారేజ్ అంటే మేనరికం పెళ్లి చేసుకో ఉన్నారు. ఇవన్నీ కలిసి వస్తున్నాయి అంటే ఆ పిల్లలు కొన్ని న్యూరో మెటబాలిక్ డిసీజెస్తో అసోసియేట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చండి. ఖచ్చితంగా ఉంటుంది అన్నట్లు ఏం లేదు. అవన్నీ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీ పీడియాట్రిషియన్కి ఒకసారి చూపించండి. హర్లర్స్, హంటర్స్, దాంతోపాటు GM1 గ్యాంగ్లియోసైడోసిస్, నీమెన్పిక్ డిసీజెస్ అవన్నీ కలిసి ఉండే అవకాశాలు ఉంటాయండి. అంతేకాని ఇది ఉంటే అది ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు. వీడియోస్ మీకు నచ్చుతున్నాయంటే కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అది కొంచెం నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఐ క్యాన్ మేక్ మోర్ వీడియోస్.